హలో, స్టెప్ కిట్ ఫిట్టింగ్ని ప్రిపేర్ చేయడం మరియు జాబ్ని పరీక్షించడంపై ఈ సెషన్కు స్వాగతం. సెషన్తో ప్రారంభిద్దాం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. ±0.02 mm యాక్యురసీతో సర్ఫేసెస్ని ఫ్లాట్ మరియు స్క్వేర్కి ఫైల్ చేయగలరు. వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి డ్రాయింగ్ ప్రకారం డైమెన్షన్ లైన్స్ మార్క్ చేయగలరు. డ్రాయింగ్ ప్రకారం హబ్, షాఫ్ట్ మరియు స్టెప్డ్ కీని ప్రిపేర్ చేయగలరు. డ్రాయింగ్ ప్రకారం ఫిట్ చేయగలరు. ఫినిష్ మరియు డీబర్ చేయగలరు. అవసరమైన టూల్స్ మరియు సామగ్రి: స్టీల్ రూల్, ట్రై స్క్వేర్, సర్ఫేస్ టేబుల్, వెర్నియర్ హైట్ గేజ్, ఫైల్ సెట్, మార్కింగ్ మీడియా, సెంటర్ లేత్, సింగిల్ పాయింట్ కటింగ్ టూల్, డాట్ అండ్ సెంటర్ పంచెస్, బాల్ పీన్ హ్యామర్, సెంటర్ డ్రిల్, ట్విస్ట్ డ్రిల్, వి బ్లాక్, యూ క్లాంప్, బెంచ్ వైస్, వెర్నియర్ క్యాలిపర్. పార్ట్ 1 ప్రిపరేషన్ విధానం గురించి తెలుసుకుందాం. స్టీల్ రూల్ ఉపయోగించి రా మెటీరియల్ చెక్ చేయండి. పార్ట్ 1ని 50 mm వ్యాసం మరియు 50 mm పొడవు యొక్క మొత్తం పరిమాణం కోసం ప్యారలలిజం మరియు పర్పెండిక్యులారిటీ మెయింటైన్ చేస్తూ ఫైల్ చేయండి మరియు సిద్ధం చేయండి. డ్రాయింగ్ ప్రకారం వెర్నియర్ హైట్ గేజ్తో పార్ట్ 1ని మార్క్ ఆఫ్ చేయండి. డాట్ పంచ్ మరియు బాల్ పీన్ హ్యామర్ ఉపయోగించి విట్నెస్ మార్క్స్ పంచ్ చేయండి. లేత్లో జాబ్ని త్రిజా చెక్లో పట్టుకోండి. ఫేస్ తిప్పండి. 46 mm డయామీటర్కి ప్లేన్ టర్న్ చేయండి. జాబ్ యొక్క ఔటర్ ఎండ్ 2 mm × 45 డిగ్రీ చాంఫర్ చేయండి. జాబ్కి సెంటర్ని గుర్తించడానికి సెంటర్ డ్రిల్ చేయండి. 6 mm డయామీటర్ కలిగిన ట్విస్ట్ డ్రిల్ను డ్రిల్ చెక్ మరియు డ్రిల్ పైలట్ హోల్ ద్వారా టెయిల్ స్టాక్లో ఫిక్స్ చేయండి. 12 mm డయామీటర్ కలిగిన డ్రిల్ బిట్ని ఉపయోగించి గతంలో డ్రిల్ చేసిన రంధ్రాన్ని ఎన్లార్జ్ చేయండి. 25 mm డయామీటర్ కలిగిన రంధ్రం 2 mm × 45 డిగ్రీ చాంఫర్ చేయండి. 25 mm డయామీటర్ కలిగిన రంధ్రాన్ని 2 mm × 45 డిగ్రీ చాంఫర్ చేయండి. జాబ్ని రివర్స్ చేసి లేత్ చెక్లో పట్టుకోండి. జాబ్ను 46 mm డయామీటర్కి ప్లేన్ టర్న్ చేయండి. మరొక ఎండ్ ఫేస్ టర్న్ చేయండి మరియు డ్రాయింగ్ ప్రకారం పొడవును కూడా నిర్వహించండి. డ్రాయింగ్ ప్రకారం 2 mm × 45 డిగ్రీ వరకు వెలుపలి మరియు లోపలి చాంఫర్ చేయండి. డ్రాయింగ్లో చూపిన విధంగా పార్ట్ 1లో కీవేని మార్క్ చేయండి. ముఖంపై మార్కింగ్ మీడియాను అప్లై చేయండి. వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి డ్రాయింగ్ ప్రకారం లైన్స్ మార్క్ చేయండి. డాట్ పంచ్ మరియు బాల్ పీన్ హ్యామర్ ఉపయోగించి మార్క్ చేసిన లైన్స్ ప్రకారం వర్క్ పీస్ని విట్నెస్ మార్క్ చేయండి. డ్రాయింగ్లో చూపిన విధంగా స్మూత్ ఫైల్ని ఉపయోగించి పార్ట్ 1లో కీవేని ఫైల్ చేయండి. వెర్నియర్ క్యాలిపర్ని ఉపయోగించి కీవే సైజ్ చెక్ చేయండి. తరువాత
పార్ట్ 2 తయారీకి సంబంధించిన విధానం గురించి తెలుసుకుందాం. స్టీల్ రూల్ ఉపయోగించి రా మెటీరియల్ చెక్ చేయండి. 30 mm వ్యాసం మరియు 50 mm పొడవు యొక్క మొత్తం పరిమాణం కోసం ప్యారలలిజం మరియు పర్పెండిక్యులారిటీ మెయింటైన్ చేస్తూ పార్ట్ 2ని ఫైల్ చేయండి మరియు సిద్ధం చేయండి. డ్రాయింగ్ ప్రకారం వెర్నియర్ హైట్ గేజ్తో పార్ట్ 2ని మార్కాఫ్ చేయండి. డాట్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి విట్నెస్ మార్క్స్ పంచ్ చేయండి. లేత్లో జాబ్ని త్రిజ్యా చెక్లో పట్టుకోండి. ఫేస్ తిప్పండి. 25 mm డయామీటర్ పొందడానికి ప్లేన్ టర్న్ చేయండి. జాబ్ యొక్క ఔటర్ ఎండ్ 2 mm × 45 డిగ్రీ చాంఫర్ చేయండి. జాబ్ని రివర్స్ చేసి లేత్ చెక్లో పట్టుకోండి. డ్రాయింగ్ ప్రకారం అవసరమైన పొడవు 45 mm ఉండేలా జాబ్ యొక్క మరొక ఎండ్ ఫేస్ టర్న్ చేయండి. జాబ్ మరొక ఎండ్ 2 mm × 45 డిగ్రీ చాంఫర్ చేయండి. ముఖంపై మార్కింగ్ మీడియాను అప్లై చేయండి. వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి డ్రాయింగ్ ప్రకారం లైన్స్ మార్క్ చేయండి. డాట్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి మార్క్ చేసిన లైన్స్ ప్రకారం వర్క్ పీస్ని విట్నెస్ మార్క్ చేయండి. డ్రాయింగ్లో చూపిన విధంగా పార్ట్ 2లో కీవేని ఫైల్ చేయండి. వెర్నియర్ క్యాలిపర్ని ఉపయోగించి కీవే సైజ్ చెక్ చేయండి. తర్వాత పార్ట్ 3 తయారీకి సంబంధించిన విధానాన్ని తెలుసుకుందాం. స్టీల్ రూల్ ఉపయోగించి రా మెటీరియల్ సైజ్ చెక్ చేయండి. "12 mm × 8 mm క్రాస్ సెక్షన్ మరియు 45 mm పొడవు యొక్క మొత్తం పరిమాణం కోసం పార్ట్ 3ని ఫైల్ చేసి సిద్ధం చేయండి. ట్రై స్క్వేర్ ఉపయోగించి స్క్వేర్నెస్ మరియు ఫ్లాట్నెస్ను నిర్ధారించుకోండి. డ్రాయింగ్ ప్రకారం యూనివర్సల్ సర్ఫేస్ గేజ్తో పార్ట్ 3ని మార్కాఫ్ చేయండి. డాట్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి విట్నెస్ మార్క్స్ పంచ్ చేయండి. ఎక్సెస్ మెటల్ని హ్యాక్సా చేసి తొలగించండి. డ్రాయింగ్ ప్రకారం సైజ్ మరియు షేప్కి ఫైల్ చేయండి. ఫైల్ ఫినిష్ చేసి స్టెప్డ్ కీ యొక్క అన్ని మూలల్లోని బర్స్ తీసివేయండి. పార్ట్ 1 మరియు 2ని అసెంబ్లీ చేయండి మరియు డ్రాయింగ్లో చూపిన విధంగా కీవే స్లాట్లోకి స్టెప్డ్ కీని అమర్చండి. కొద్దిగా నూనె పూసి మూల్యాంకనం కోసం భద్రపరచండి. రీక్యాప్ చేయడానికి మేము వీటిని నేర్చుకున్నాము. ±0.02 mm యాక్యురసీతో సర్ఫేసెస్ని ఫ్లాట్ మరియు స్క్వేర్కి ఫైల్ చేయగలరు. వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి డ్రాయింగ్ ప్రకారం డైమెన్షన్ లైన్స్ మార్క్ చేయగలరు. డ్రాయింగ్ ప్రకారం హబ్, షాఫ్ట్ మరియు స్టెప్డ్ కీని ప్రిపేర్ చేయగలరు. డ్రాయింగ్ ప్రకారం ఫిట్ చేయగలరు. ఫినిష్ మరియు డీబర్ చేయగలరు. కాబట్టి స్టెప్ కీడ్ ఫిట్టింగ్ గురించి సిద్ధం చేయడం మరియు జాబ్ పరీక్షించడం గురించి ఇంతే. మీరు అన్ని అధ్యాయాలను
అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.